CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. ఏమిటి నువ్వు చెప్పిన విషయం అంతా నిజమేనా హరి? అక్షరాల నిజం అయ్యగారు. చిన్నబాబు గారి పెళ్లి ఆపడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశాను, కానీ లాభం లేకుండా పోయింది. చూసావమ్మా రాధ, ఆ దారిని పోయే దానయ్య కోసం ఇలాంటి విశ్వాసపాత్రుడి మాట కాదన్నాడు దరిద్రుడు. డాడీ ఎందుకలా కోపడతారు? అన్నయ్యనే అడిగి నిజం తెలుసుకుందాం. అయ్యగారు, చిన్నబాబు గారు వస్తున్నారు. అన్నయ్య, రాధా, ఈమె మీ వదినమ్మా. వదిన? ఏరా, దీన్ని పెళ్లి చేసుకున్నావా? ఇంకా లేదు డాడీ, మీ అనుమతి తీసుకోవడం కోసం వచ్చాము. ఆస్తి కోసం కాదా? కానే కాదు, మాకు కావలసింది మీ ఆశీర్వాదం. జరిగిన అవమానానికి అప్రతిష్టకి ఆశీర్వాదం కూడానా? వెళ్ళండి. డాడీ, డాడీ, దౌర్భాగ్యుడా, ఈ దరిద్రాన్ని మెడ కట్టుకున్న చాలక ఇంటికి కూడా తీసుకొస్తావా? నన్ను ఈ వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తావా? బాబు గారు, చిన్నబాబు గారు చేసిన పని మీ పరువు ప్రతిష్టలు పెంచుతుందే గాని ఏమాత్రం తగ్గించదు. ధర్మయ్య, నిజం బాబు గారు, కావాలంటే చిన్నబాబు గారికి కోటీశ్వర్ల పిల్లల్ని ఇస్తారు, కానీ అవన్నీ వదులుకుని ఒక పేద పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడంటే నాలాంటి పేదలంతా చేతులెత్తి దండం పెడతారు. నాకు కావాల్సింది నీలాంటి దరిద్రుల దండాలు మెప్పులు కావు, సాటి వాళ్లలో గౌరవం, ప్రతిష్ట. పెదబాబు గారు, నార్మల్, నా కూలి మీద బతికే ఆ గాడిదకు నా జీతం మీద బతికే ఈ గాడిద సిఫార్సు చేస్తున్నాడు. వెళ్ళండి, అందరూ కట్టగట్టు చావండి. వెళ్ళి ఆ పేడ కుప్పల్లో మురికి గుంటల్లో చావండి. వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. డాడీ, నేను చెప్పేది వినండి. ఆగండి. మీ నాన్నగారు చెప్పింది నిజమే. మేం చాకరీ చేసుకునే గాడిదలు. మీకు మాకు పొత్తు కుదరదు. వద్దండి, నా మూలంగా మీరు మీ నాన్నగారు విడిపోవడం నాకు ఇష్టం లేదు. నన్ను మర్చిపోండి, మీరు కలిసి ఉండండి. బాబు గారు, నేనెవరినో నాకు గుర్తు చేశారు. చాలా సంతోషం. నా అంతస్తు తెలుసుకోకుండా ఈ నాశపడ్డందుకు క్షమించండి. వెళ్తున్నా. వెళ్ళు. మీ అబ్బాయిని మన్నించి చేరదీయండి. ఆగు, మా నాన్నగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. డాడీ, మీ కొడుకు ఇచ్చిన మాట తప్పి ఒక అమ్మాయికి అన్యాయం చేసినప్పుడే మీరు సంఘంలో తలదించుకోవాల్సి వస్తుంది. కానీ అలా జరగకుండా మీ గౌరవం నిలబెట్టడం కోసమే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. వస్తాను డాడీ. రాపన్నమ్మా. ఆగు. నా కొడుకును అన్యాయం చేశానని అనాథం చేసి ఇంటి నుంచి గంటి వేశాను అపఖ్యాత నాకొద్దు. ఆ ఆటపాలెం ఎస్టేట్ నీ పేరు రాసేస్తున్నాను, తీసుకో. డాడీ, చిన్నబాబు గారు చెప్తాను, పదండి. రండి. లోపలికెళ్ళి లోపలికెళ్ళమ్మా. పెద్దయ్య గారు, మీ ఉప్పు తిన్నందుకు నా డ్యూటీ నేను చేశాను. ఇక ఉంటాను. ఎక్కడైనా నేను బతుకు తెరుగు చూసుకోవాలిగా. అంత కర్మ నీకేం వచ్చింది? ఇంత ఘర్షణ జరిగిన తర్వాత చిన్నబాబు గారు నన్ను ఇంకా ఉద్యోగంలో ఉంచుకుంటారా? మా పరువు ప్రతిష్టల కోసం పాకులాడే నీలాంటి మనిషిని నేను వదులుకోలేను. నువ్వు నా దగ్గరే ఉండొచ్చు. చిత్తం. మీ ఉప్పు తిన్నందుకు ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చారు. ధన్యుణ్ణి. హరి, ఏ ఉద్యోగమో ఊడిగమో చేసుకొని బ్రతుకుతాను, లేదా పచ్చలుంటాను, వచ్చేస్తాను. చిన్నబాబు, ఆవేశానికి ముందు చూపు ఉండదంట. అసలు మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి బాబు. మీ నాన్నగారు మీరు ఈ జన్మలో కలుసుకోకూడదనా, లేక విరిగిన మనసులో అతుక్కోకూడదనా? అదే మీ ఇష్టం అయితే వెళ్ళండి బాబు, వెళ్ళండి. అంతేకాదండి, తండ్రి కొడుకులను వేరు చేశాననే చెడ్డ పేరును నేను బ్రతికున్నంత కాలం మోయాలి. ఈ పాపానికి నేను ఒడికట్టలేను. అంతగా అయితే మీరు నన్ను మర్చిపోండి. మీరు కలిసి ఉండండి. అమ్మా, అంత దూరం ఎందుకమ్మా? ఎవరూ ఎవరిని వదులుకోనక్కర్లేదు. మీరిద్దరూ ఎస్టేట్లో ఉంటే చాలు. నా మాట వినండి, దయచేసి నాతో రండి. అలాగే ధర్మయ్య, అలాగే. చాలా సంతోషం బాబు, పదండి. ఇదిగో పొన్నమ్మ, ఇక నీదే ఆలస్యం. నువ్వెంత త్వరగా మనవని కంటే అంత. నామతి మండ, ముందు పెళ్లి కావాలిగా. పెళ్లి నేనే దగ్గర జరిపిస్తా.
పదండి. పచ్చగా 10 కాలాలు వర్ధిల్లండి. పండంటి కొడుకును గని తాతయ్యకి అందించండి. రాము ఇలారా. అయ్యగారికి అట్టిపళ్ళు కావాలంట, వెళ్ళి తీసుకురామ్మా. డాడీ, ఏమిటి డాడీ మీరు రోజు రోజు ఇలా అయిపోతున్నారు? జరిగింది ఏదో జరిగింది, మర్చిపోండి. మర్చిపోయి మీ అన్నయ్యని తిరిగి పిలిపించమంటావా? వాడు ఈ ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం నా శవమే బయటికి వెళ్తుంది. డాడీ, అంత మాట అనకండి డాడీ. వంశ గౌరవాన్ని కాపాడవలసిన కొడుకు నా పరువు ప్రతిష్టలను మంట గలిపాడు. అమ్మా రాధ, ఇక నుంచి ఈ కొడుకువైనా కూతురువైనా నువ్వేనమ్మా. నువ్వే ఈ వంశ గౌరవాన్ని కాపాడాలి, నా పేరు నిలబెట్టాలమ్మా. తప్పకుండా డాడీ, తప్పకుండా. మన పరువు ప్రతిష్టలకు తగని పని నేను ఏది చెయ్యను డాడీ, ఏది చెయ్యను. నాకు ఆ నమ్మకం ఉందమ్మా, ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నానమ్మా. డాడీ, మీరు రెస్ట్ తీసుకోండి డాడీ, రెస్ట్ తీసుకోండి. అలాగేనమ్మా. హలో, ఎవరు? లక్ష్మా? అరే రే, హౌ డు యు డు? ఏమే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? లండన్ కా? మీ బ్రదర్ ని చూడ్డానికా? హౌ ఇస్ హీ? అయితే రోమ్, స్విట్జర్లాండ్, ప్యారిస్ అవన్నీ చూసావన్నమాట. ప్లీజ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ ద ప్లేసెస్. ఏమిటి, నేర్లో చెప్తావా? అయితే మనం ఎక్కడ కలుసుకోవడం? ఓహో, మళ్ళీ ఫోన్ చేస్తావా? ఓకే, చీరియో, బాయ్. క్షమించండి, తెలియకుండా జరిగిపోయింది. దట్స్ ఆల్ రైట్. హలో, రాధా హియర్. లక్ష్మ, ఈ రోజు సాయంకాలం 5 గంటలకు గ్రీన్లాండ్ హోటల్కేగా? తప్పకుండా వస్తాను. ఎగ్జాక్ట్లీ at 5. ఓకే, థ్యాంక్ యూ. సుందరం, ఆ అమ్మాయి బ్యూటిఫుల్ సార్. ఇడియట్, నేను చెప్పిన విషయం మీకెందుకు సార్, నాకు వదిలేయండి. ఓకే. ఓ, 5:30 అయింది. లక్ష్మి ఇంకా రాలేదే? గంట ఇంకా రాలేదా మేడం? రాలేదు. ఒంటరిగా ఎంతసేపు కూర్చుంటారు? బోరు కొడుతుంది. కాలక్షేపానికి డ్రింక్ పెట్టరమంటారా? ఓకే, బ్రింగ్ గ్రేప్ జ్యూస్. ఓకే మేడం. మేడం, సార్, సుందరం, ఈ విషయం ఎక్కడా పొక్క నీకు. జాగ్రత్త. సరే సార్.
నేను ఈ రూమ్ లోకి ఎలా వచ్చాను? ఒళ్ళంతా ఏదో ఇదిగా ఉంది. సర్వర్, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీరు గ్రేప్ జ్యూస్ తాగారండి, ఏదో మేకులో పడిపోయారండి. నేను దిగి వచ్చి ఇక్కడ పడుకోబెట్టానండి. అంతేనండి. థ్యాంక్స్ అండి. అరే యార్, గంటకి 300. రోజు ఇటువంటి బేరాలు తగిలితే ఈ హోటల్నే బేరమాడేయచ్చు. ఏమిటి, లక్ష్మి ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్ లో లండన్కి వెళ్ళిందా? వాళ్ళ బ్రదర్ కి సీరియసా? అందుకే లక్ష్మి రాలేదన్నమాట. ఏమిటమ్మా బేబీ ఇంత ఆలస్యం? ఎక్కడికి వెళ్ళావు? సారీ డాడీ, నా ఫ్రెండ్స్ ని చూడడానికి వెళ్ళాను, కాస్త లేట్ అయింది. దట్స్ ఆల్ రైట్. ఈ ఫోటో చూడు. నైస్ జాబ్ డాడీ. వెరీ గుడ్. పేరు అశోక్, ఫారెన్ రిటైర్, బోలెడ్ ఆస్తి, ఒక్కడే కొడుకు. మన సంబంధం కావాలని తాపత్రయపడుతున్నాడు. ఏమంటావు బేబీ? మీ ఇష్టం డాడీ. నైస్ గర్ల్. తొందరలోనే ముహూర్తం పెట్టి చేస్తాను. మంగమ్మ, ఏమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? మంచినీళ్ళకమ్మా. ఇప్పుడే కదా తాగొచ్చా? ఏమిటనమ్మా, ఊరికే దాహం వేస్తుంది. ఇదొక దొంగ సాకు. మీరంతా ఇలా చేస్తారని తెలిసే బిందెతో నీళ్ళు అక్కడ పెట్టాను, వెళ్ళి తాగు. సరేనమ్మా. అరే, అప్పుడే 11 అయిందే. అందరూ వెళ్ళి టీ తాగేసి తొందరగా రండి. వెళ్ళండి వెళ్ళండి. జయము జయము, మాకు జయము. మీకు జయం అయితే నాకు జయమే. ఏముంది, చేతికి వాచి పెట్టుకున్నావు, టైం ప్రకారం కూలీలతో పని చేయిస్తున్నావు. ఇలాంటి శ్రీమతి లభించడం ఈ శ్రీవారికి జయమేగా. ఓ అదా, యజమాని అనుకుని ఇంటి దగ్గర కూర్చుంటే పనులు జరగవండి. కూలీలతో పాటు కూలీ అవ్వాలి, శ్రమను సమంగా పంచుకోవాలి, అప్పుడే విజయం. తెలిసిందా? కూలీలు శ్రమ పంచుకోవటం అంటున్నారు, మరి శ్రీమతి గారి తల్లో అన్ని పూలెందుకు? సోక్ కోసం కాదు, సలవ కోసం. మరి చీరో? యజమానిగా కనపడుతూ కూలీగా పని చేసుకోవడానికి. శభాష్. అది సరే, ఇంతకీ తమరెందుకు వచ్చినట్టు? దాహం, తీరని దాహం. ఏ పని చేయకుండానే ఇంత దాహమా? ఇంటి దగ్గర తీర్చుకోవచ్చుగా. ఇదొక్కటి మీ చేతుల మీదుగా తీర్చుకుందామని. ఇంకా అమ్మో, ఇంకా నా మీ దాహం తీరలేదు. ఇట్రండి. ఎంత చిన్నబాబు, రేపు మీ చెల్లెలు పెళ్ళిట. రేపా? ఎవరు చెప్పారు? పట్నం బజార్లో మన వంటవాడు కనపడి చెప్పారు. కనీసం శుభలేఖైనా పంపలేదు. నాన్నగారు సరే, చివరికి చెల్లెలు కూడా? కాదు బాబు, రాధమ్మ ఎంతో బతిమలాడిందట. అప్పుడు నాన్నగారు ససేమిరా వీల్లేదు, వాడి ఇంట్లో అడుగు పెడితే నా శవాన్ని కళ్ళ చూస్తారు అన్నట్ట. ఏదో కోపంలో అనుంటారు. ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు మనం ఇలాంటి పట్టింపులకు పోకూడదు. రండి వెళ్దాం. ఏమైనా సరే నేను వెళ్ళను, కావాలంటే నువ్వెళ్ళు. చూడండి, మీకే ఇంత పట్టుదల ఉంటే మిమ్మల్ని కన్నాయనికి ఎంత ఉంటుంది? మీరు పోట్లాడుకుని మధ్య మీ చెల్లెలు నలిగిపోవాలా? పాపం, అన్నయ్య లేడని ఎంత బాధపడుతుందో. రండి మనం పోదాం. పున్నమ్మ, పెదబాబు గారు నీ పేదరికాన్నే చూశాడు గాని నీ పెద్ద మనసును చూస్తుంటే కళ్ళకద్దుకుని కోడల్ని చేసుకునేవాడు. చిన్నబాబు, నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని పెళ్లికి తప్పక వెళ్ళాలి. సరే పదండి, అందరం కలిసి వెళదాం. చిన్నబాబు,
నేను ఇక్కడే ఉండి ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూసుకుంటాను. మీరిద్దరూ కలిసి వెళ్ళండి. అలాగే. రాము రాము, మేము అయ్యగారు చెల్లెలు పెళ్లికి వెళ్తున్నాం. అన్న ఇక్కడే ఉంటారు. ఆయనకు తోడుగా ఉండి ఎస్టేట్ ని చూసుకో, సరేనా? మీరా ఆగండి. డాడీ ఎందుకు వచ్చారు? నలుగురిలోనూ నన్ను నవ్వులు పాలు చేయడానిక నీ చెల్లెలు పెళ్లి చెరగొట్టాను? ఉన్నది ఒక్కగానొక్క చెల్లెలు. ఒక్క క్షణం కల్లారా చెల్లెలి పెళ్లి చూసి వెళ్ళిపోతాం. లోపలికి రావడానికి వీల్లేదు. కావాలంటే బయట నుంచి చూడండి, అంతే. నేను ముందే చెప్పాను, విన్నావా? రావెళదాం. పొమ్మని చెప్పలేదుగా, బయట నిలబడి పెళ్లి చూడమన్నారు. రండి, అక్కడ నిలబడి చూద్దాం. పెళ్లి కూతురు రావాలి. రాధమని తీసుకురండి. ఏమండి? చెల్లెలికేదో అయినట్టుంది. ఏం కంగారు పడకండి, ఏదో పైత్యం చేసి ఒళ్ళు తిరిగి ఉంటుంది. ఏమైందండి? ఏమైంది? మీరు మామగారు కాకుండానే తాతగారు కాబోతున్నారు. ఏమిటి ఏమిటి మీరు అంటున్నది? మీ అమ్మాయి గర్భవతి. నాన్నగారు 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 నాన్నగారు. అమ్మా, పేదరికం పెద్ద అవమానంగా భావించి నేను కోడల్ని చేసుకోలేకపోయాను. మనిషికి ధనం కన్నా గుణమే ప్రధానమని, మంచి మనస్సు మీదే పరువు ప్రతిష్టలు ఆధారపడతాయని తెలుసుకోలేకపోయాను. మిమ్మల్ని క్రూరంగా హింసించాను, అవమానించాను. రాధ నా జన్మలో తలెత్తుకోలేని పని చేసిందమ్మా. అమ్మా, బాబా విజయ్, మీరు నన్ను క్షమించగలరా? నాన్నగారు అంత మాట అనకండి. నాన్నగారు అంత మాట అనకండి. నాన్నగారు, అభో శుభం తెలియని చెల్లెలి జీవితంలో కళంకం తీసుకొచ్చిన వాటి వెతికి తీసుకొచ్చి చెల్లెలికిచ్చి పెళ్లి చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. విజయ్, మన కుటుంబ గౌరవాన్ని నిలబెడతాను. విజయ్, అర్జెంటుగా ఫోన్ చేసి లాయర్ని పిలిపించు. నువ్వా? అవును, మీరు ఇలాంటి పిచ్చి పని చేస్తారనే తెలిసి వచ్చాను. చచ్చిపోతే మచ్చ మాసిపోతుందా? ఈ పాపానికి కారణం ఎవరో నాకేమీ తెలియదు. ఒకరోజు గ్రీన్లాండ్స్ హోటల్లో గ్రేప్ జ్యూస్ తాగాను, మైక వచ్చి పడిపోయాను. ఆ తెలిసి తెలియని స్థితిలో ఏ పశువు, ఏ రాక్షసుడు అదో పీడకల్లా మర్చిపోండి. నేను మర్చిపోయినా నాలో పాపం పెరుగుతోంది. రేపీ లోకం అడుగుతుంది నీ బిడ్డకు తండ్రి ఎవరని. అప్పుడు నేనేం చెప్పాలి? మీరేమీ అనుకోకపోతే, మీకేం అభ్యంతరం లేకపోతే నేనేం చెప్పండి. మీ ఉప్పు తిన్న కుక్కను మీకు రుణపడి ఉన్నాను. ఆ విశ్వాసం, ఆ కృతజ్ఞతే నా చేత ఈ మాటను చెప్పిస్తుంది. అందుకని ఇంత త్యాగం చేస్తారా? ఇది త్యాగం కాదు, కర్తవ్యం. నేను మిమ్మల్ని ఒక గంట కనిపెడుతూనే వచ్చాను. అందుకు ఈ మంగళసూత్రమే సాక్ష్యం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు మనుషులు కాదు, దైవ స్వరూపులు. నిజంగా దైవ స్వరూపులు. అమ్మా, ఈ వాళ్ళ నుంచి కుటుంబం బరువు బాధ్యత నీ చేతుల్లో ఉంది. మామగారు, నాన్నగారు, ఆస్తంతా నాకు నా వారసులకి రాశారు. మరి చెల్లెలు? నీ చెల్లెలా? ఆ ఫస్టురాలి మాట నా దగ్గర ఎత్తకురా. అది నేటితో చచ్చిపోయింది. నాన్న, ఈతను నాన్నగారు, ఇతను నాన్నగారు, నా భర్త. వీడా వీడా నాన్నగారు, వీడా నాన్నగారు, వీడా నాన్నగారు, 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 నాన్నగారు. బాబు, తెలుసో తెలియకో అందరం ఏవో తప్పులు చేశాం. మన్నించి ఆశీర్వదించండి. వస్తాను వస్తాను. చిన్నబాబు గారు, నేను సెలవు తీసుకుంటాను. మీరెక్కడికి? ఎంతైనా మీ చెల్లెలు గొప్ప కుటుంబంలో పుట్టి పెరిగింది. నా అదృష్టం కొద్దీ భార్య అయింది. మీ అంతస్తుకు తగ్గట్టు కాకపోయినా కాస్తో కూస్తూ బాగా బతికాం. నాకు ఉద్యోగం దొరికేంత వరకు రాధ ఇక్కడే ఉంటుంది. లేదు, నేను మీతో పాటే వస్తాను. ఏమండి,
వాళ్ళని వెళ్ళొద్దని చెప్పండి. అందరం కలిసే ఉందాం. అప్పుడే అందం చందాం. మామగారు ఆత్మకు శాంతి. పైగా రాధ గర్భిణి. తోబుట్టు ఇల్లు వదిలి వెళ్ళటం క్షేమం కాదు. అది సొంత ఇల్లు అయినప్పుడే. రాధ, ఇది పరాయిల్లమ్మా. ఏమండి, నేను ఒక మాట చెప్పనా? ఈ ఇల్లు రాధ పేరున రాయండి. అప్పుడు ఇది ఆమె సొంత ఇల్లు అవుతుంది. వెరీ గుడ్, బాగా చెప్పావు. రాధా, ఈ రోజే ఈ ఇల్లు నీ పేరు వ్రాయిస్తున్నాను. అన్నయ్య, ఈ ఇల్లు నా పేరు కాదు, ఈ దేవుడి పేరు రాయించండి. అవును, మీరు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు. వెరీ గుడ్ చెల్లమ్మ. అలాగే కానీ చిన్నబాబు గారు, నో, ఇక నుంచి నన్ను అలా పిలవటానికి వీల్లేదు. నువ్వు ఈ ఇంటి అల్లుడివి. ఏమండి, ఈ రెండిట్లో ఒకటి ముట్టుకోండి. ఎందుకు? ముట్టుకోండి, చెప్తాను. అబ్బా, నేను అనుకున్నట్టు పిల్లాడే. అమ్మ దొంగ, మరి నళ్ళు చెప్పలేదే? రాధా, ఈ నెక్లెస్ ఎలా ఉందమ్మా? చాలా బాగుందన్నయ్య. ఇది మీ వదిన గారికి మనం ఇవ్వబోతున్న బహుమానం. అన్నగారు ఇంత అకస్మాత్తుగా ఈ బహుమానం ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? మీ వదిన గారు మనకు తొందరలో ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నారు. ఏమిటది? అమ్మ దొంగ, నాతో చెప్పనేలేదే. ఉండు, అన్నయ్యతో చెప్పి. అయితే అన్నయ్య, వదినికి తప్పకుండా బహుమానం ఇవ్వాల్సిందే. కరెక్ట్ అమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆగండి, మీకేమైనా మతుందా? ఇంట్లో ఇద్దరు చూడాలు ఉండగా మీ భార్యకి మాత్రం ఇచ్చుకుంటే ఏం బాగుంటుంది? ముందు మీ చెల్లెలకి ఇవ్వండి. శ్రీమతి గారు, నేనంత తెలివి తక్కువని కాదు. ఇదిగో. అరే, రెండు నెక్లెస్లు ఒకే రకంగా ఉన్నాయి. అవును, ఒకటి పూర్ణకి, ఒకటి రాధకి. వీటి ఖరీదంతో ఒక్కొక్కటి 10,000. బావగారు, మా చెల్లెలకి అలంకరించండి. అలాగే. బావగారు, రండి, లాయర్ దగ్గరికి వెళ్దాం. అలాగే, వస్తాం. వదిన, తల్లి ప్రేమంటే ఏమిటో నాకిప్పుడే తెలిసింది. ఇదిగో, ప్రస్తుతానికి 300 నుంచు. నేను ఉంచుకున్నది ఏమిటో తెలిస్తే మీరు నన్ను ఇంత చిన్న చూపు చూడరు. ఈ మధ్య నేను ఒక జామ్ జడప్పును తగిలించుకున్నాను. అది నన్ను డబ్బు 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 అని ప్రాణాలు తీసేసే డరోతి. ఈ 300 దానికి ఏం సరిపోతుంది? ఏమయ్యా, ఇప్పుడే కదా కోర్టులో బాగా వేశాను. నువ్వు కొంచెం కోఆపరేట్ చేయి, జెండా ఎగరేస్తాం. అంతేనటారా? చెప్పండి, కొంపలు కోల్చమంటారో కాల్చమంటారో? ఒరే నారాయణ, ఎవరికిరా పాలు? చెన్నై గారికయ్యా. ఓ, నేను ఇస్తాను గాని నువ్వు వెళ్ళి సిగరెట్ పట్టరా. అలాగేనయ్యా. ఇదిగో మాత్రలు. 2 మాత్రలు వేస్తే చాలు. 2 నిమిషాల్లో మనిషి జం చటక్. గట్టిగా రోగు, ఎవరైనా వింటారు. నువ్వు వెళ్ళు. సార్, ఇటుకెళ్ళు, కాలుతూనే ఉండని. ఇదేమిటి బావగారు, పాలు మీరు తీసుకొచ్చారేమిటి? వంటవాడేమయ్యాడు? వాడికి వేరే పని చెప్పాను బావగారు. అలాగా? ఏమండి, ఆ పాలు తాగొద్దు, అందులో విషం కలుపుంది. విషమా? అవును. నీచుడా, ఆయన నీకేం అపకారం చేశారు? ఎందుకు ఇలా పాలలో విషం కలిపి ఆయన చంపాలని చూసావు? నా మీద కక్ష సాధించడానికా, కసి తీర్చుకోవడానికా? ఏమిటి గొడవ? ఏమైంది? మీ అన్నయ్య గారిని చంపడానికి నేను పాలల్లో విషం కలిపానని మీ వదిన గారు అంటున్నారు. వదినా? అవును, నేను కళ్ళారా చూశాను. అప్పుడెందుకు ఆపలేకపోయావు? నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, నోరు పెగల్లేదు. తెప్పరిల్లి పరిగెత్తుకొచ్చాను. ఇంతకు మీరనేది ఏమిటి? ఇవి విషం కలిపిన పాలనేనా? అవును. ఓహో, ఇవి తాగితే చచ్చిపోతారంటారు, అవునా? అవును, 2 నిమిషాల్లో చచ్చిపోతారు. నిజంగానా? ముమ్మాటికి నిజం. ఆల్ రైట్. రెండు నిమిషాల్లో చచ్చిపోతారన్నారు. అరగంట అయింది. ఇది నేను చావలేదే. మేము ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళమని చెప్పొచ్చుగా.
అందుకే ఇంత అఘాయిత్యం చేయాలా? ఇంత అభాండ నెత్తిన వేయాలా? అందులోనూ ఆయన మీద. మీ ఇంట్లో ఉన్నది నేను, నా కారణంగా ఆయన ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మేము ఉన్నందుకు మంచి శాస్త్రే జరిగింది. చాలమ్మా చాలు, పదండి పోదాం. ఆగండి. ఏమిటి నాటకం? ఎందుకడే ఇంత నాటకం? ఇంతలోనే ఇల్లు నీదైపోయిందనుకున్నావా? నీ అంతస్తు పెరిగిపోయిందనుకున్నావా? ఈ ఇంట్లో నా చెల్లెలు ఆవిడ భర్త ఉంటావు నీకు నామర్త అనుకున్నావా? నువ్వెంత నీచంగా ప్రవర్తిస్తావని, ఇంత ఘోరానికి పాల్పడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. అంత మాట అనకండి. ఆనాడు ఇల్లు వదిలి వెళ్లిపోతున్న వాళ్ళని వెళ్ళొద్దని బ్రతిమలాడింది నేను. పరాయి ఇంట్లో ఉంటున్నామని వాళ్ళే మాత్రం బాధపడకూడదని ఈ ఇల్లు వాళ్ల పేరిట రాసి పెట్టమని చెప్పింది నేను. ఇంత చేసిన దాన్ని ఈనాడు ఎందుకు ఈ నాటకం ఆడతాను? వీళ్ల మీద ఎందుకే నింద వేస్తాను? ఆ రోజు నువ్వు వాడింది నాటకమేనని ఇప్పుడే బయటపడింది. ఇంకెప్పుడైనా ఇలాంటి నాటకాలు ఆడావో? లేదండి, లేదు. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నేను చెప్పింది అక్షరాల నిజం. ఇందులో ఏదో నువ్వేమి చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. ఇక మీదట నా చెల్లెలు గాని భావన గాని పల్లెత్తు మాట ఉన్నావు. బావగారు ఊరుకోండి. ఆవిడేదో ఆవేశంతో చేసింది, మీరు ఆవేశపడితే ఎలా? ఈ సంగతి నలుగురికి తెలిస్తే మనమే నవ్వులు పాలవుతాం. రాధా రా. నా చెల్లెలకి ఇలాంటి ఉత్తముడు లభించాడు, నాకు ఇలాంటి నీతురాలు దాపరించింది. ఏమిటా నవ్వు? నువ్వు ఒక్కొక్క మెట్టు కిందికి దిగుతున్నావు, నేను ఒక్కొక్క మెట్టే పైకెక్కుతున్నాను. అందుకే నవ్వు వచ్చింది. అడ్డులే. అడుగడుగునా నీ దారి కడ్డుపడ్డమే నా లక్ష్యం. నా దారికి ఎప్పుడు అడ్డు రాదని ఒకప్పుడు మాటిచ్చారు, గుర్తుందా? అవును, అప్పుడు నా ప్రాణం నీ చేతుల్లో చిక్కుంది. అందుకే ఆ ఉత్తరం రాబట్టాలనే నాటకం ఆడాను. ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవు. హరి, నువ్వు ఈ ఇంటి అల్లుడు అయిపోయావు, లేకుంటే నువ్వు ఈ ఇంటి కోడలి అయిపోయావు, లేకుంటే. హరి, అదృష్టం మనిద్దరిని అంతస్తుకు చేర్చింది. ఇకనైనా నీ దారి మార్చుకుని నా దారి నన్ను వెళ్ళనివ్వడం మంచిది. నీది అదృష్టం, నాది ప్రయత్నం. నీకు పెళ్లి జరగకూడదని నీకు ఒక ప్రియుణ్ణి అంటగట్టాను. నువ్వా వాణ్ణి పంపింది? అవును, ఆ ప్రయత్నంలో నాది ఓటమి. ఆ రోజు నుంచి కక్ష సాధించాలని, ఈ నా పంతం నెగ్గాలని ఈ ఇంటి కల్లుడయ్యాను. సాధిస్తాను. ఏమిటి నీ ధైర్యం? నేను నీకన్నా 4 మెట్లు పైనే ఉన్నాను. నేను 4 మెట్లు కిందున్నానని నాకు తెలుసు పున్నమ్మ, కానీ అది తారుమారు చేస్తాను. నిన్ను మెల్లమెల్లగా కిందకు దింపి చివరకు నేను పై మెట్టు మీద ఉంటాను, నువ్వు వాకిలి బయట ఉంటావు. అదే మొదటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మొదటి మెట్టి పాలల్లో చక్కెర మాత్రలు కలిపి విషమని నిన్ను నమ్మించి నీ భర్త హృదయంలో విషబీజం నాటాను. ఇక రోజు రోజుకు నీరు పోసి పెంచి మీ దాంపత్యాన్ని తుంచి నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తాను పున్నమ్మా. పాపాత్ముడా, నీలో ఇంత విషయం దాచుకున్నావా? నిన్ను నీతో ఏమిటి? ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్తాను. ఏమండి, మీ బావగారు? కొత్త నిందలు నేరాలు ఏమైనా ఉన్నాయా? నేరాలు నిందలు కావు, నిజం చెప్పడానికే వచ్చాను. ఏమిటా నిజం? మేడం ఇట్లు దిగుతుంటే కాస్త జాగ్రత్తగా దిగాలి, లేకపోతే కాలు జరుగుతుందమ్మా. బావగారు 9 గంటకల్లా ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలన్నారు. కరెక్ట్, వెళ్దాం పదండి. ఏమండి, నేను చెప్పేది వినండి. మీ బావగారు. నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు, టైం అయిపోతుంది బావగారు. కమాన్. హరి, అతను ఇంటి అల్లుడు, మర్యాదగా పిలు. పదండి బావగారు. రాము, ఆ రోజు ఉత్తరం చించొద్దని ఎంతో బతిలాడాం, నీ మాట వినలేదు. అందుకేరా ఇన్ని బాధలు కష్టాలు. ఎందుకు నిడితే గాని దిగు చేయరా నువ్వు. తొందరగా ఎవరైనా చూస్తాను. పట్టుకో. రాము, లక్షణంగా పనులు చేసుకునే వాళ్లకు ఎందుకు వచ్చిన దొంగ బుద్ధులు రా ఇవి? వీళ్ళిద్దరిని చెట్టు కట్టిపడేది. అయ్యారు, బుద్ధి కట్టింది, మన్నించండి. మన్నించవలసింది నేను కాదురా, ఆ రాము.
రాము రాము ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ నిన్ను మాత్రం మోసం చేయలేమని తెలుసుకున్నావు. మమ్మల్ని సరిగ్గా క్షమించు, లెంపలేసుకుంటున్నావు. ఎందుకు ఆపావు? ఇలాంటి అరుపులు కేకలు కడుపులో బిడ్డకు మంచిది కాదమ్మా. మహా చెప్పొచ్చు. మాకు చేయాల్సిన మంచి ఏదో చేసావు, ఇప్పుడు మా బిడ్డకు చేయొచ్చావా? రాధా, నీకు అర్థం కాదు. అర్థమయ్యేట్టు చెప్పలేను. నీ మాంగల్యం నిజం చెప్పనివ్వదు. చాలు. మా ఆయన మీద అపనింద వేయాలని చూసావు, అది చేత కాకపోయింది. ఇప్పుడు మా బిడ్డకు చేయొచ్చు. నేను చెప్పేదంతా నిజమే రాధా. నిజానికి నీకు చాలా దూరం. నువ్వేం చెప్పక్కర్లేదు, పోయా బయటికి. ఏమన్నా నీకేమన్నా మర్చిపోయిందా? లేదండి, మీ చెల్లెలు మంచి కోరి. ఏం నంగనాచివే, నాటకం ఆడుతున్నావా? నాటకం. ఎందుక ఏడుపు? పోలోపలికి పోలోపలికి. అన్నయ్య నువ్వు ఊరుకోమ్మా. ఇక నుండి దాని జోలికి వెళ్ళకు, దాంతో మాట్లాడతాను. నేను అలా బయటకు వెళ్ళొస్తాను. నాకేమన్నా ఫోన్లు వస్తే నోట్ చేస్తుంచు. రాధా 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 అమ్మా రాధా రాధా. డాక్టర్, ప్రాణాపాయం లేదు, గర్భం పోయింది. నన్ను ముట్టుకోవద్దు. మెట్ల మించి పడదోసి ప్రేమలకు పోస్తున్నావా? ప్రేమ? అవునన్నయ్య, తనే నన్ను పడదోసింది. నేనా? అవును, నువ్వే. ముమ్మాటికి నువ్వే నన్ను చంపాలని చూసావు. నా బిడ్డను పట్టలు పెట్టుకున్నావు. అన్యాయం, ఘోరమైన అన్యాయం. నమ్మకండి, నేను కళ్ళారా చూశాను. ఇదే చీర కట్టుకుని నన్ను పడదోసి పరిగెత్తికెళ్ళావు. నిన్ను చంపాల్సిన అవసరం నాకేమిటమ్మా? నేను చెప్తాను. కక్ష, కారణం లేని కక్ష. మొదట బావుగారి మీద అభాండం వేశావు, సాగలేదు. ఆ తర్వాత రాధ మీద చేయి చేసుకోబోయావు. నేను అడ్డుపడ్డాను. ఇక లాభం లేదని ఈ విధంగా సాధించావు. నేనేం అపకారం చేశాను నీకు? నువ్వు కడుపులో ఒక బిడ్డను మోస్తున్నావే. నా కడుపులో ఎందుకింత చిచ్చు పెట్టావు? ఎందుకింత ఘోరం చేశావు? అడగటం దేనికి రాధ? పట్టపగల్లా కనబడుతుంటే ఇక మనం ఇంట్లో ఉండటం మంచిది కాదు. పదరాధ. ఆగండి. వెళ్ళవలసింది మీరు కాదు, ఈ హంతకి. లేదండి, లేదు. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నేను హంతకిని కాను. మనల్ని వేరు చేయడానికే ఈ హరి ఇలా చేశాడు. పాలల్లో చక్కెర మాత్రలు కలిపి నన్ను విషమని నమ్మించాడు. విషం కలిపింది పాలలో కాదు, మీ మనసులో. ఆనాడు మెట్ల మీద నన్ను కలిసి ఈ ఇంట్లోంచి వెళ్ళగొడతానని శపథం చేశాడు. కక్ష సాధిస్తానన్నాడు. చెప్పిన ప్రకారం చేశాడు. బావగారు, అవన్నీ నమ్మకండి. ఇలా ఒక్కొక్క నేరమే నా మీద మోపి చివరకు రాధను బేడబెట్ల మీద నుంచి తోసింది నేనే కూడా చెబుతుంది. రాధ, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేవు. పద పద. ఏ హరి, ఇదే పాత పున్నమనై ఉంటే నీ పాలిటి రుద్రకాళనై ఉండేదాన్ని. నువ్వు నా భర్తకు బావైపోయావు. లేకుంటే ఎంత ధైర్యం నీకు? నా కళ్ళెదుటే ఇంత పొగరెక్కి పోగుతావా? ఇంట్లో నీకు ఇంకొక క్షణం కూడా స్థానం లేదు. వద్దండి, వద్దు. నన్ను ఈ పరిస్థితుల్లో ఇంట్లోంచి తరిమేయటం మీకు మీ ఇంటికి మంచిది కాదు. నువ్వు ఉండటం ఈ ఇంటికే కాదు, మా తరతరాలకి క్షేమం కాదు. నీ నీడ పడితే మా వంశమే నాశనం అవుతుంది. వెళ్ళు. వెళ్తావా? గెంతెత్తమంటావా? వెళ్తాను. జీవనం కోసం వెతుకుతూ మిమ్మల్ని కలుసుకున్నాను. ఇప్పుడు కడుపులో ఒక జీవంతో వెళ్తున్నాను. కానీ ఒక్క మాట, ఎందరు పీక నొక్కినా నిజం చావదు. ఏనాడు అది తన్ను తాను చాటుకుంటుంది. ఆనాడు మీరు పశ్చాత్తాప పడతారు. సెలవు. అమ్మాయిలు, ఈ రోజు నుంచి పెత్తనం మాదే. మేము ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఉన్నమ్మా రాముడు గీముడు
ఎస్టేట్ లో సోదరులకు రావడానికి వీల్లేదు. వీరి మాటే మాట, జాగ్రత్త. రాము, ఇక మనకే అధికారము లేదు. పెత్తనం అంతా వాళ్ళదే. ఈ ఎస్టేట్ కు మనకు రుణం తీరిపోయింది. పద పోదాం. అమ్మాయ్యా ఉన్నమ్మా. ఒకప్పుడు 4 మెట్లు కిందున్నానన్నావే, ఇప్పుడేమంటావు? నీకన్నా ఎన్ని మెట్లు పైనున్నానో చెప్పు చూద్దాం. సుడిగాలి కొడితే ఎంగిలాకు కూడా ఎగిరి కూర్చుంటుంది. అదే గాలి తిరగబడితే ఎక్కడుంటుందో కూడా తెలియకుండా పోతుంది. నేను పట్టుదలతో పైకొచ్చిన గోపుర కలశాన్ని మనల్ని కిందకి దించటం ఎవరి తరమూ కాదు. ఈ పున్నమ్మ తలుచుకుంటే నిన్ను కాదు, నీ బాబును కూడా దించుతుంది. చూస్తావా? చూపించు చూద్దాం. చూపిస్తా. రాము, రాము, ఆ పశువుతో నీకేం పని? రా. పున్నమ్మా, నేను విన్నదంతా నిజమేనా? నిజమే. ఇదంతా దేవుడాడే చదరంగం. ఏ పావును ఎప్పుడు కదిలిస్తాడో, ఎప్పుడు కొండెక్కిస్తాడో ఎవరికి తెలియదు. అంతా మన మంచికేనమ్మా. మరేం పర్వాలేదు, మా ఇంటికి రమ్మా. మీకు భారంగా ఉండడం? అదేమిటమ్మా, పుట్టింటికొచ్చి పురుడు పోసుకోవడానికి అమ్మలేకపోయినా నీ అన్నయ్య ఉన్నాడుగా. అన్నయ్య. హలో, రాంగ్ నంబర్. అన్నయ్య, 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 ఏమిటన్నయ్య అంత పరిచాను? ఎంతో సేపుగా ఫోన్ మోగుతోంది, తెలీదా? ఫోనా? అన్నయ్య, వదినంటే నీకెంత ఇష్టం నాకిప్పుడు అర్థమైంది. నా మూలంగా నువ్వింత బాధపడుతున్నావు. వద్దన్నయ్య, నే వెళ్ళి వదిని ఎలాగైనా బతిమాలు తీసుకొస్తాను. రాధా, నువ్వు వెళ్ళవసరం లేదు. ఆ పనేదో నేనే చేశాను. ఏం చేశావు? ఏదో ఆవేశంలో వెళ్ళగొట్టారు గాని మీకు భార్య అంటే ప్రేమ లేకనా? ఆ మాత్రం నాకు తెలియదు. అందుకే నేను స్వయంగా వెళ్ళి జరిగిందంతా మర్చిపోయి తిరిగి రమ్మని ఎంతగానో బతిమాలాను. కానీ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పుకుంటే గానీ రాదట. అరే, అంత బుద్ధి తక్కువ పని ఎందుకు చేశావు? అసలు నిన్నెవరు వెళ్ళమన్నారు అక్కడికి? ఓ మూట నాతోనే అనుంటే దాన్ని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టేవాడిని. తీరిపోయింది. ఇంతవరకు ఉన్న కాస్తో కూస్తో అనుబంధం ఈ రోజుతో పూర్తిగా తెగిపోయింది. ఇక దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. అది నాటితో చచ్చింది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.